చిల్డ్రన్. గట్టిగా అవ్వకండి. నెక్స్ట్ చూడండి, నిన్న లాస్ట్ క్లాస్ మనం సమాసాలు స్టార్ట్ చేసుకున్నాం కదా, కొంతవరకు అయింది. మిగిలింది అంటే నిన్న విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అయింది అవునా. ఇప్పుడు విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం. దీన్ని విభు కథ అంటారు. విశేషణ ఉత్తరపద కర్మధారయ విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం. అంటే ఏం లేదు, విశేషణం ఉత్తర పదంగా ఉంటే అది విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం. అర్థమైందా? రాసుకోండి, ఇంట్రడక్షన్ రాసుకోండి. విశేషణము రాసుకోండి. ఇంట్రడక్షన్ విశేషణము 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 ఉత్తర పదంగా విశేషణము ఉత్తర పదంగా ఉంటే అది విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసం. విశేషణం ఉత్తర పదంగా ఉంటే అది విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసం. ఓకే, ఉదాహరణ వచ్చేసి మామిడి గున్న. మామిడి గున్న అంటే చిగురు అన్నమాట. గున్న అంటే సరే, మామిడి గున్న నేను చెప్పాను కదా, సమాసం విగ్రహవాక్యం పెట్టుకోండి పైన. మామూలుగా నేను ఎగ్జాంపుల్ రాసేటప్పుడు సమాస పదం విగ్రహవాక్యం నేను షార్ట్ కట్లో రాస్తున్నాను. పేరు ఎలాగో మనం పైన హెడ్డింగ్ రాస్తాం కాబట్టి అక్కడ పెట్టుకోగలదు. మామిడి గున్న అనేది సమాస పదం, సో సమాసం. దీన్ని మామిడి అనేది ఏంటి? నామవాచకం అవునా. గున్న అంటే విశేషణం. అంటే విశేషణం ఏ పదంలో ఉంది? ఏ ప్లేస్ లో ఉంది? ఉత్తర పదంలో ఉంది. కాబట్టి అది ఏంటి? విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసం. అంటే విశేషణం ఉత్తర పదంలో ఉంది కాబట్టి విశేషణ ఉత్తర పద. అదే పూర్వపదంలో ఉంటే విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం ఉంది అనమాట. కాబట్టి గున్న అయినా మైనా కామనే ఈ రెండింటికి. మామిడి గున్న అయినా మామిడి విగ్రహవాక్యం. విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసం. గున్న అయినా మామిడి. నెక్స్ట్ దాన్ని చూడండి. నెక్స్ట్ రెండు చూడండి. కపోత వృద్ధం. కపోత వృద్ధం వీటి మీద ఎగ్జాంపుల్స్ తక్కువగా ఉంటాయమ్మా, ఎందుకంటే ఇవి చాలా తక్కువగా ఇస్తాండి. కపోత వృద్ధం ఇక్కడ చూడండి. కపోతం అంటే నా వృద్ధం అంటే ముద్దు. సో ఇక్కడ అక్కడైతే పూర్వపదంలో ఉంది, ఇక్కడైతే ఏ పదంలో ఉంది? ఉత్తర పదంలో ఉంది. కాబట్టి విశేషం ఉత్తర పద కర్మధారయ సమాసం. సేమ్ రాయడం కూడా మామూలుగా రాసేది. వృద్ధమైన రాసేటప్పుడు మామూలే. ముసలిదైన కపోతం, వృద్ధమైన కపోతం. వృద్ధ కపోతం, వృద్ధమైన కపోతం. విగ్రహవాక్యం వచ్చేసి వృద్ధమైన కపోతం. నెక్స్ట్ అయిపోయింది. విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసం అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి పూర్వపద కర్మధారయ సమాసం. ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం రాసుకోండి. ఉపమాన
పూర్వపద. నేను తెలిపాననేసి మీరు కొట్టేసి అక్కడ రాసుకోకండి, నేను బోర్డు కాబట్టి అలా చేసింది. ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం. ఏం లేదు, ఉపమానం ఉపమేయం ఏంటో ముందు తెలుసుకోవాలమ్మా. ఉపమానం అంటే ఏంటి అయిపోయిందా? వినండి అందరూ ఒకసారి. అసలు ఉపమానం అంటే ఏంటి, ఉపమేయం అంటే ఏంటి తెలుసుకోవాలి ముందు. మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను, మీకు తెలుసు, కాకపోతే మర్చిపోతారు అంతే. అంతేనా? ఒకసారి ఎలాగా ఫ్యాన్ తిప్పండి చూడండి, టీవీలో మూవీస్లోని ఫ్లాష్ బ్యాక్ చెప్పినప్పుడు ఏం చేస్తారంటే ఫ్యాన్ అలా తిప్పుతూ ఉంటారు. అలాగా మీరు కూడా తిప్పుకోండి. అప్పుడు తీసుకుంటా సార్ ఇంకా ఓకే. అలాగా మీరు కూడా ఒక్కసారి మీ ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకోండి ఉపమానం ఉపమేయం గురించి చెప్పినప్పుడు. ఓకే, ఉపమానం అంటే ఏంటి, ఉపమేయం ఏంటి క్లుప్తంగా చెప్పుకుందాం. తర్వాత మళ్ళీ మనం అలంకారాలు చెప్పుకునేటప్పుడు డీప్గా చెప్పుకుందాం. అసలు ఉపమానం అంటే ఏంటంటే ఏ వస్తువునైతే పోలుస్తున్నామో దాన్ని ఉపమానం అంటారు. ఏ వస్తువుతో పోలుస్తున్నామో దాన్ని, ఏ వస్తువును ఏ వస్తువు అయితే పోలుస్తామో దాన్ని ఉపమానం అంటారు. ఏ వస్తువుతో పోలుస్తుందో దాన్ని ఉపమేయం అంటారు. అర్థమైందా? ఆల్రెడీ మీరు ఒకసారి చెప్పాను కదా, ఉదాహరణ పెట్టి ఏంటి మణికంఠ మోహన్ బాబా ప్రభాస్. ఓకే, ఒకసారి చూడండి. ఉపమానం అంటే ఉపమేయం అంటే ఏంటో. ఉపమేయం అంటే ఏ వస్తువుని పోలుస్తామో అది ఉపమానం అంటే ఏ వస్తువుతో పోలుస్తామో దాన్ని ఉపమానం అంటారు. అర్థమైందా? అంటే సరే, అయితే ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాగా అర్థమయ్యేటట్టు ఏంటంటే షణ్ముఖరెడ్డి ప్రభాస్ వలె పొడవుగా ఉన్నాడు. అవునా? అంటే షణ్ముఖరెడ్డి ప్రభాస్ వలె పొడవుగా ఉన్నాడు. ఇక్కడ షణ్ముఖరెడ్డి ప్రభాస్ ఇద్దరు ఉన్నారు. అవునా? అంటే ఇక్కడ ఉపమేయం ఎవరు? షణ్ముఖరెడ్డి అవుతాడు. అంటే ఎవరితో పోలుస్తున్నామో వాళ్ళు అసలైన వాడిని ఉపమేయం. పోలిక తెచ్చుకున్న దాన్ని ఉపమానం అంటారు అన్నమాట. బయట నుంచి తెచ్చుకుంటే దాన్ని ఉపమానం అంటారు. అంటే ఇక్కడ ఉపమేయం ఎవరు, ఉపమానం ఎవరు? ఉపమేయం షణ్ముఖరెడ్డి, ఉపమానం ప్రభాస్. ఇప్పుడు అర్థమైంది కదా? ఓకే, సరే. సరే, ఇంట్రడక్షన్ రాసుకోండి. ఉదాహరణ చెప్పినప్పుడు మీకు తెలిసింది. ఉపమానం పూర్వపదంగా ఉంటే రాసుకోండి. ఉపమానం పూర్వపదంగా ఉంటే అది ఉపమాన పూర్వపద కర్మధారి సమాసం. ఉపమాన పూర్వపద కర్మధారి సమాసం. ఉపమానం పూర్వపదంగా ఉంటే అది ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం. ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం. ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం. ఇందు ఈ సున్నా దు. ఇందు విగ్రహవాక్యం రాసేటప్పుడు వంటి అనే పదాన్ని చేర్చాలి. ఇందు అంటే ఇందులో ఇది ఈ ఉపమానం గురించి ఉండే వాటితో విగ్రహవాక్యం రాసేటప్పుడు వంటి, అదైతే విశేషం అయితే మైలా పెట్టి ఉన్నాం. అవునా? ఇక్కడ వంటి పెడతాం అంతే. వంటి ఇందు విగ్రహవాక్యం రాసేటప్పుడు వంటి అనే పదాన్ని చేర్చి వ్రాయాలి. సేమ్ సమాస విగ్రహవాక్యం అలా పెట్టుకోండి. ఉదాహరణ రాసుకోండి. ఉదాహరణ
కలువ కన్నులు. కలువ కన్నులు. ఇందులో ఉపమేయం ఉపమానం ఏది? ఇందాక ఒకసారి వాడిని గుర్తు చేసుకోండి. ఉపమానం ఏది? ఉపమేయం. ఇదేంటి? కన్నులు ఉపమేయం. ఎస్, దేన్నైతే పోలుస్తాం దాని ఉపమేయం. దేనితో పోలుస్తాం? కలువలతో, కలువ పువ్వులతో పోలుస్తున్నాం కన్నులు. కాబట్టి ఇది ఉపమానం. ఉపమానం ఎక్కడ ఉంది? పూర్వపదంలో ఉంది. కాబట్టి ఉపమానం పూర్వపద కర్మధారయ సమాసం. ఇది సమాస పదం. విగ్రహవాక్యం రాస్తే వెరీ గుడ్. కలువ వంటి కన్నులు. విగ్రహవాక్యం కలువ వంటి కలువ వంటి కన్నులు. విగ్రహవాక్యం వచ్చేసి కలువ వంటి. మీకు ఏమన్నా అర్థం కాకపోతే అడగండి, ఎన్నిసార్లైనా చెప్తాను. అంతేగాని అలా మొగదేవుళ్ళగా అలా చూస్తూ ఉండకండి. పక్క అమ్మాయికి అర్థమైపోయింది కదా అని చెప్పేసి మనకు అర్థం కాకపోతే తిడతారేమో అనుకోకండి. తిట్టను, అడగండి, చెప్తాను. 30 అయితే ఇచ్చేస్తాను. కలువ కన్నులు. కలువ వంటి కన్నులు. ఫస్ట్. సెకండ్ వన్ వచ్చేసి నెక్స్ట్ ఎగ్జాంపుల్. తేనె మాట. తేనె మాట. తేనె మాట. తేనె అంటే ఏంటి? ఉపమానం. మాట ఉపమేయం. అంటే మాటను మనం దేనితో పోలుస్తున్నాం? ఇక్కడ పోలిక ఉంటుంది అనమాట. మాటను మనం దేనితో పోలుస్తున్నాం అంటే దేనితో పోలుస్తున్నామా. కాబట్టి తేనె, కాబట్టి తేనె ఏమవుతుందంటే ఉపమానం అవుతుంది అనమాట. ఉపమానం ఏ ప్లేస్ లో ఉంది? పూర్వపదంలో ఉంది. కాబట్టి అది ఉపమానం పూర్వపద కర్మధారయ సమాసం. సో విగ్రహవాక్యం రాసేటప్పుడు తేనె వంటి మాట. తేనె వంటి పలుకులు రాసుకోవచ్చు. తేనె వంటి మాట. ఓకే children, tomorrow I will continue this class. Now I will give homework. Last class లో మనం ఏ క్వశ్చన్ ఇచ్చుకున్నామా? 6 సిలబస్ లెసన్ అయిపోయిందా? ఏ లెసన్ అయింది ఇప్పుడు? నీతి పరిమళ అయింది. నీతి పరిమళలో ఉన్న వ్యాకరణం ఉంది కదా, ఆ వ్యాకరణం చదవండి, రీడ్ చేయండి. చూడకుండా రాయక్కర్లేదు. ఒకవేళ అందరూ సంతులు సమాచారం చూడకుండా రాయండి, లేదంటే రాయక్కర్లేదు, రీడ్ చేయండి, వచ్చేయాలి అందరికి. నెక్స్ట్ పూర్తి ప్రదర్శనకి వచ్చేది. మొత్తం లెసన్ అంతా అయిపోయిందా? మొత్తం. ఈసారి ఏం చేస్తారంటే హద్దులు ఓన్లీ స్ఫూర్తి ప్రదాతలే కదా. ఓకే, అయితే ఏం చేస్తారంటే స్ఫూర్తి ప్రదాతలు మళ్ళీ చదవండి. ఎందుకంటే అది మీకు అదే అది పోవచ్చు కదా, అందుకని నోట్స్ పెట్టేసాను కదా. అది స్ఫూర్తి ప్రదాతలు మళ్ళీ ఫస్ట్ నుంచి చదవండి అమ్మా. స్ఫూర్తి ప్రదాతలో ఫస్ట్ పేజ్ చదవండి. చదివి ఒక 10 minutes ప్రిపేర్ చేయండి. 10 బ్లాంక్స్ ప్రిపేర్ చేయండి. అలాగే వ్యాకరణం. ఓకే, థ్యాంక్ యూ చిల్డ్రన్. హ్యావ్ ఎ నైస్ డే.